హాయ్ గైస్. ఎన్టీఆర్ దేవర ఆయుధ పూజ సాంగ్ ఎప్పుడు అని అభిమానులు ఈగర్గా వెయిటింగ్ చేస్తున్నారు. ఆ టైం రానే వచ్చేసింది. ఓవర్సీస్లో ఇండియన్ సినిమాల పరంగా ఆల్ టైమ్ ఇండస్ట్రీ రికార్డులు తిరగరాసింది. నార్త్ అమెరికాలో ట్రెండ్ బెండ్ తీసే రేంజ్లో ట్రెండ్ సెట్ చేస్తూనే ఉంది. అడ్వాన్స్ బుకింగ్ ద్వారా దేవర మూవీ నిన్న మూవీ టీము చెన్నైలో ప్రెస్ మీట్ పెడితే ఇండియా మొత్తం ఎన్టీఆర్ వైపు చూసేలా చేసింది ఆ ప్రెస్ మీటు. ఈ మూడు విషయాల గురించి మాట్లాడదాం. అంతకంటే ముందు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. గ్లోబల్ మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ దేవర ప్రజెంట్ ఇండియాలో ఈ మూవీకి ఎలాంటి బజ్ ఉందో, మోస్ట్ అవైటెడ్ మూవీ వరల్డ్ వైడ్గా ఈ మూవీ ఎలాంటి బజ్ క్రియేట్ చేసిందో మనం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగే దీనికి ఉదాహరణ. ఇక దేవర మూవీ నుంచి ఆయుధ పూజ సాంగు అభిమానులు ఎంత ఈగర్గా వెయిటింగ్ చేస్తున్నారంటే వీటన్నిటికీ కారణం మూవీ టీమ్ కానీ రామజోగయ్య శాస్త్రి కానీ దేవర మూవీలో ఆయుధ పూజ సాంగ్ ఒక ఆయుధ పట్టులాగా ఉంటుంది. ఎన్టీఆర్ వేసే కొన్ని స్టెప్పులు కానీ దేవర ఆ ఆయుధ పూజ సాంగ్ కొన్ని బలమైన పదాలు కానీ తెలుగు సినిమాలో ఇంతవరకు ఇంత బలమైన పదాలు ఏ పాటకు పడలేదు. అలాంటి పదాలు కానీ కొరటాల టేకింగ్ కానీ బ్రహ్మాండంగా ఉండబోతుంది. మనం ఇప్పటి వరకు చూసిన ట్రైలరు సాంగ్స్ అవన్నీ ఒక ఎత్తు, రేపు రాబోయే ఆయుధ పూజ సాంగ్ మరొక ఎత్తు అని రామజోగయ్య శాస్త్రి ప్రతిసారి ట్వీట్ చేస్తూనే ఉన్నాడు. అభిమానులు కూడా ఈ సాంగ్ను ఆ రేంజ్ హైప్ క్రియేట్ చేసి పెట్టుకొని సాంగ్ కోసం అయితే ఈగర్గా వెయిటింగ్ చేస్తున్నారు. ఆ టైం రానే వచ్చింది. మూవీ టీం అఫీషియల్గా ఎన్టీఆర్ అన్న పోస్టర్ రిలీజ్ చేస్తూ ఆయుధాల చుట్టూ ఎన్టీఆర్ అన్న నించోని ఆ పోస్టర్ అయితే ఆయుధ పూజ సాంగ్ కమింగ్ టుమారో అని పోస్టర్ అయితే వచ్చేసింది. రేపు ఉదయం 11:07 ఆయుధ పూజ సాంగ్ రాబోతుంది. అభిమానులందరూ గెట్ రెడీ. తెలుగు సినిమా ఇండస్ట్రీ పరంగా ఇప్పటికీ నెంబర్ 1 స్థానంలో దావూదీ సాంగ్ ఉంది, ఎన్టీఆర్ దేవది. ఆ సాంగ్నే బ్రేక్ చేసే రేంజ్లో ఈ సాంగ్ రికార్డుల మోత మోగించాలని మొన్న ట్రైలర్ ఎలాగైతే స్ట్రక్ అయి యూస్ బ్రేక్ అయినవో ఇప్పుడు ఎలాంటి డిస్టర్బ్ లేకుండా ఆల్ టైమ్ ఇండస్ట్రీ రికార్డులు ఆయుధ పూజ సాంగ్ తిరగరాయాలని కోరుకుందాం. అలా తిరగరాయాలంటే అభిమానులందరూ గెట్ రెడీ. రేపు ఉదయం 11:07 ఆయుధాల చుట్టూ ఎన్టీఆర్ అన్న నించున్న ఫోటో చూస్తే రియల్ మ్యాన్ ఆఫ్ మాసెస్ అనిపించింది. బ్రహ్మాండంగా ఉంది పోస్టర్ మాత్రం. వెయిటింగ్ టుమారో 11:07. ఇక ఓవర్సీస్లో దండయాత్ర, బాక్స్ ఆఫీస్ దండయాత్ర నడుస్తుంది. ఒకప్పుడు సీడెడ్ గడ్డ ఎన్టీఆర్ అడ్డా అంటుంటాం, కానీ ప్రజెంట్ ఓవర్సీస్ గడ్డ ఎన్టీఆర్ అడ్డా ఆ రేంజ్లో మారిపోయింది. అక్కడ వాతావరణం అడ్వాన్స్ బుకింగ్ చూస్తుంటే ఓన్లీ నార్త్ అమెరికాలోనే 50K టికెట్లు సోల్డ్ అవుట్, 50,000 టికెట్లు సోల్డ్ అవుట్ అయిన బిగ్గెస్ట్ రికార్డ్ క్రియేట్ చేసి పెట్టింది. ఓన్లీ నార్త్ అమెరికాలోనే 1.5 మిలియన్ సాధించింది. ఇది కూడా ఆల్ టైమ్ రికార్డ్. ఇంకా రిలీజ్కు చాలా టైం ఉంది. ఆస్ట్రేలియా కానీ, కెనడా కానీ, యూకే కానీ, మలేసియా కానీ టోటల్ ఓవర్సీస్ కలిపితే 2.5 మిలియన్ అడ్వాన్స్ బుకింగ్ సాధించి ఆల్ టైమ్ ఇండస్ట్రీ రికార్డు ఇండియన్ సినిమాల పరంగా అడ్వాన్స్ బుకింగ్లో నెంబర్ 1 రికార్డ్ క్రియేట్ చేసి పెట్టింది. అందుకే ఓవర్సీస్ గడ్డ ఎన్టీఆర్ అడ్డా అనే రేంజ్లో అడ్వాన్స్ బుకింగ్ మాస్ ర్యాంపేజ్ నడుస్తుంది. రిలీజ్ తర్వాత పాజిటివ్ టాక్ వస్తే ఓవర్సీస్ మీద దేవర దండయాత్ర, బాక్స్ ఆఫీస్ దండయాత్ర స్పష్టంగా ఉండే అవకాశం ఉంది. దానికి ఉదాహరణ అడ్వాన్స్ బుకింగ్ ఈ రేంజ్లో ఉంటే పాజిటివ్ టాక్ వస్తే ఇంకే రేంజ్లో ఉంటుందో బుకింగ్ ఊహించుకోవచ్చు. అందుకే రాబోయే కాలంలో ఓవర్సీస్ గడ్డ ఎన్టీఆర్ అడ్డా అనే రేంజ్లో ఈ పదం మోతమోవడం గ్యారెంటీ అనిపిస్తుంది. దేవర మూవీ టీము నిన్న చెన్నైలో ప్రెస్ మీట్ పెట్టారు మూవీ ప్రమోషన్ గురించి. ఎన్టీఆర్ ముంబై వెళ్ళి హిందీ మాట్లాడతాడు, కన్నడ వెళ్ళి కన్నడ మాట్లాడతాడు, మలయాళం వెళ్ళి మలయాళం మాట్లాడతాడు, జపాన్ వెళ్ళి జపాన్ భాషలో మాట్లాడతాడు, తమిళనాడు వెళ్ళి తమిళం భాష మాట్లాడతాడు. ప్రతి ఒక్క ఇండియాలో ఉన్న ప్రతి హీరో ఎన్టీఆర్ వైపు చూసేలా చేసింది. నిన్న ఎన్టీఆర్ అన్న తమిళ భాష అంత ఫాస్ట్గా మాట్లాడుతుంటే, అంత పర్ఫెక్ట్గా మాట్లాడుతుంటే ప్రతి ఒక్కరు అక్కడ ఉన్నోళ్ళు షాక్ అవుతున్నారు. ఏంటి ఎక్కడెళ్ళినా భాష మాట్లాడుతున్నాడు. ప్రతి హీరో నిజంగా నేర్చుకోవాలి ఎన్టీఆర్ అన్నను చూసి 100%. ఎందుకంటే తమిళ హీరోలు వచ్చి తెలుగు రాదు, ఇక్కడ తెలుగు హీరోలు పోయి అక్కడ తమిళ రాదు, కన్నడ రాదు, హిందీ భాష రాదు. చాలామందికి మనోళ్ళు హిందీ మార్కెట్ ఉంటుంది కానీ హిందీ భాష రాదు. కానీ ఎన్టీఆర్ ఎక్కడ ఏ రాష్ట్రం వెళ్తే ఆ భాష మాట్లాడి ఆ భాష మీద పట్టు కానీ ఆ భాష మీద తనకున్న గ్రిప్పు కానీ చూస్తుంటే ఇండియాలో ప్యాన్ ఇండియా రియల్ స్టార్ అంటే నిజంగా ఎన్టీఆర్ అని చెప్పుకోవచ్చు. ఆ భాష మీద పట్టున్నప్పుడే నిజంగా ఆ వ్యక్తికి కూడా అక్కడ
ఆటోమేటిక్గా ఫ్యాన్స్ కానీ ఆ ఫ్యాన్ బేస్ కానీ పెరుగుతుంది. 100% దేవర మూవీతో తమిళనాడులో కూడా తిరుగులేని విజయం సాధించి అక్కడ సుస్థిరమైన ఫ్యాన్ బేస్ సంపాదించుకోవడం మాత్రం గ్యారెంటీ అనిపిస్తుంది. అక్కడ దేవర మూవీ సంచలనాలు నమోదయ్యే అవకాశం ఉంది తమిళనాడులో కూడా. ఇంకా కన్నడ రేపో ఎల్లుండా వెళ్తారు, అక్కడ కూడా ప్రెస్ మీట్ ఉంది. ఇంకా కొరటాల శివది అయితే ఒకటి అయితే వినపడుతుంది అబ్బా, అంటే ఆచార్య మూవీ తీస్తే తన ఆస్తులు ఉన్న ఇల్లు కూడా అమ్ముకున్నాడు. ఎన్టీఆర్ అన్నతో సినిమా తీస్తే ఉన్న ఇల్లు కానీ ఆస్తులు కానీ కొనుక్కోవాల్సిందే, ఇదే ట్యాగ్ అయితే వినపడుతుంది. బెస్ట్ ఆఫ్ లక్ కొరటాల శివ, అన్నీ తిరిగి నువ్వు పోయినవన్నీ నీ దగ్గరికి చేరాలని కోరుకుందాం. ఇప్పుడైతే దేవర దండయాత్ర, దేవర సునామీ అయితే నడుస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. వెయిటింగ్ ఆయుధ పూజ సాంగ్ కామెంట్ రాయండి. ఆయుధ పూజ సాంగ్ కోసం ఎంతమంది వెయిటింగ్ చేస్తున్నారు అనేది మన ఛానల్